నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లాలో మొట్టమొదటి మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణం ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుంది. బలవంతపు భూసేకరణను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామన్న కల్వకుంట్ల కవిత. సూర్యాపేట విద్యుత్ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వట్టె జాన యాదవ్. సిరిసిల్ల జిల్లా కేంద్రం నేతన్న చౌకలో అగ్నిమాపక వారోత్సవాలు. పలు రకాల విన్యాసాలను చేసి ప్రజలకు అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య సంఘ భవనాన్ని మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సొంత భవనాలు అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తన వంతు కృషి చేస్తానని, మహిళల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. రైతుల కోసం వికారాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్ రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుంది అని తెలిపారు. కల్లాపూర్, రాపోల్, బట్ల చందారం సహా పలు గ్రామాల్లో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. హలో కలెక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ 2 విలేజెస్ లో 1200 acres ల్యాండ్ అక్వైర్ చేశారు కదా? అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా, ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి. 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు.
మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంటుగా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. అట్లనే బట్ల చందాపూర్ అని ఇంకో విలేజ్లో కూడా ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? పిఎన్ ఇచ్చాము. సో పిఎన్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు యాజ్ పర్ యాక్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. ఆర్డీ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో ఆబ్జెక్షన్స్ వి విల్ ప్రొసెస్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్. My only request is they are protesting from past 30 days andi. Could you make a visit to the village and ask them what their problems are? Because few other lands which don't belong to SCs and STs, they have been saved. 150 acres belonging to one family have been saved. Rest of 1200 acres are being acquired. Each and every bit is of a poor person, either an SC, ST or Muslim or Lambada. It's very unfortunate andi. మొత్తం 1000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ లాగేసుకుంటున్నారు కదా. టీజీఐఎస్సీ నుంచి రిక్వెషన్ వచ్చింది. సో దీని ప్రకారం గోయింగ్ అట్ విత్ ద LA సో యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ LA యాక్ట్. బట్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ పీపుల్ కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్ళి వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. ఆల్రెడీ ఆడియో గారు ఎంఆర్ఓ విజిట్ చేశారు. సో ఆల్రెడీ ఆడియో గారు అండ్ ఎంఆర్ఓకి చెప్తాం. నాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే ఇట్ టు ద చీఫ్ మినిస్టర్. నో, ఓన్లీ యూ కెన్ కన్వే ఇట్ టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? నేను ఆల్రెడీ ఆడియోకి చెప్పాను. ఆడియో ఆల్రెడీ విజిట్ చేశారు. మై హంబుల్ రిక్వెస్ట్ యాజ్ అ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate andi. If you can kindly go, we will go from here. Otherwise we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta. సరే, ఆడియోతో మాట్లాడతాను. మీరు మాట్లాడి డెసిషన్ చెప్పండి. అదే ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఆర్డీఓ గారికి మాట్లాడి అష్యూరెన్స్ ఇస్తేనే ఓకే, లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి. థ్యాంక్ యూ. ఎంతో ఇంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు, పేద రైతులు, వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే. ఆ పాప ముట్టిగానే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వాళ్ళకు తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు. కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటది. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా చేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు. ఇక్కడనేమో మీద మూసీ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొన్ని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. సూర్యాపేట జమ్మిగడ్డలో విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఆర్టిజన్ కార్మికులను తక్షణమే శాశ్వత హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అరకొర జీతాలతో కార్మికులు కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కార్మికులకు అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. డిమాండ్ కావచ్చు, అదేవిధంగా ఎంగేజ్డ్ సర్వీస్ రూల్స్ నుండి మరి శాశ్వత రూల్స్లోకి కన్వర్షన్ చేయాలనేటటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కార్మికులందరూ కూడా ఐక్యమై మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి నిలదీసేటటువంటి పరిస్థితికి మరి వస్తూ ఉంది. ఇవాళ ఒక కార్మికులే కాదు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాదు, అన్ని శాఖల నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఏదైతే ఇవాళ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఆ విధానాన్ని ఎత్తేసి
మరి ఒక కార్పొరేషన్ ద్వారా చేయాలనేటటువంటి డిమాండు చాలా బలంగా ఈ యొక్క రాష్ట్రంలో కనబడతా ఉంది. కానీ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఆ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల మీద అన్నిటి మీద కూడా హామీలు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయేటటువంటి సంస్కృతిని విడనాడి మరి వాళ్ళ ఈ ప్రజలు ప్రభుత్వం నడుస్తున్నదంటే మరి యొక్క కింది స్థాయిలో ఉండబడినటువంటి ఈ కార్మికుల యొక్క పని వాళ్ళ యొక్క నిబద్ధతతో మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి మరి వాళ్ళ ఏసీ రూములలో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గం ఆలోచించాల్సినటువంటి సందర్భం. వారి నియోజకవర్గాల్లో ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తున్నామని ఆయన ఏసీ రూమ్లో కూర్చొని మాటలు చెప్తా ఉంటాడు. 24 గంటల కరెంటు ఆ ప్రజలకు అందుతుందంటే దానికి కారణమైనటువంటి కార్మికులు ఎవరు? ఆ కార్మికులలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? మరి ఒకే డిపార్ట్మెంట్లో అనేక రకాలైనటువంటి రూల్స్తోనే అనేక రకాలైనటువంటి వ్యత్యాసమైనటువంటి జీతాలతోనే మరి ఆ యొక్క జీవితాలు వెల్లదీస్తున్నటువంటి ఆ కార్మికుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క శాసనసభ్యుల యొక్క బాధ్యతగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఆ యొక్క శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయనప్పుడు మిమ్మల్ని పక్కకు జరిపి మరి ఆ పనులు కూడా చేసుకునేటటువంటి స్థితిలోకి ఈ వర్గాలు తయారవుతున్నాయనేటటువంటి వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో సమస్యలు లేనటువంటి మరి వాతావరణం ఉంటుందనేటటువంటి ఒక ఆలోచనతోని సకల జనులు కలిసి ఏర్పాటు చేసినటువంటి మరి అనేక రకాల పోరాటాలతోని అనేక రకాల బలిదానాలతోని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వారి పాలనలో మరి ఆ యొక్క 3-4% లేనటువంటి వర్గాలు మాత్రమే బంగారుమయమైనటువంటి పరిస్థితి. మరి ఆనాడు ధనిక రాష్ట్రంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి మరి ఎక్కడ కూడా ధర్నాలు రాష్ట్ర లేనటువంటి రాష్ట్రంగా మారుస్తా అని చెప్పి మరి ధర్నా చేసేటటువంటి ధర్నా చౌకులను ఎత్తేసింది తప్ప మరి ఆ యొక్క వర్గాలలో ఉన్నటువంటి బతుకులలో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకురానటువంటి మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఐక్యమై మరి బొంద పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర. మరి అదే పునరావృతం అయితే మరి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క అన్ని నియోజకవర్గాలు అన్ని మండల హెడ్ క్వార్టర్లలో మరి ఇవాళ మండు టెండర్లలో మరి యొక్క కార్మికులంతా మరి నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్య మీద మరి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గంలో చర్చించాల్సినటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ మరి ఎమ్మెల్సీలు కానీ ఇవాళ ఇటు వంకల కూడా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పలు రకాల విన్యాసాలను చేశారు. అనంతరం ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు మధ్యలో అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రజలకి అగ్ని ప్రమాదం మీద అవగాహన కల్పించడం, అలాగే ఎంతోమంది అగ్నిమాపక సిబ్బంది సేవ చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం వాళ్ళని స్మరించుకుంటూ మన కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 4 నుంచి ఫిబ్రవరి మధ్యలో మనం అనేక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. అందులో భాగంగా ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర సిక్స్లలో హైట్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 20వ తారీఖు వరకు మనం రకరకాల ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ ప్రజలకి అనేక రకాల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణంలోని మెగా సిటీ టాలెంట్ స్కూల్లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, తమ తల్లిదండ్రులకు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులతో లేఖలు రాయించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడుకోవడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఆయన అన్నారు. మనం ఈరోజు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు వాళ్ళ స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, స్కూల్ బస్సు దిగేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, స్కూల్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రమాద బాధితులుగా ఉండొద్దు, బాధితులు కావద్దు అనేటువంటి సందర్భంలో వాళ్ళకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లవానికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా దైవ సమానం, ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులకి పిల్లలు విజ్ఞప్తి చేసే ఒక ఉత్తరం ఎలా రాయాలి అనేటువంటిది ఈరోజు చెప్పడం జరిగింది. ప్రతి పిల్లోడు కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లికి తండ్రికి ఉత్తరం రూపంలో విజ్ఞప్తి చేస్తారు. నాకు ఇష్టమైనటువంటి అమ్మా నాన్న, మీరు నేను చెప్పే విజ్ఞప్తిని మన్నించి దానికి తీర్చాలని, అందులో ప్రధానంగా 2 వీలర్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనాన్ని బయటికి తీయొద్దని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా 4 వీలర్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా వాళ్ళ నుంచి ప్రమాణం తీసుకుంటారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపొద్దనేటువంటిది వాళ్ళ నుంచి ఒక ప్రమాణపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అంశాలు కూడా విద్యార్థులు వాళ్ళు స్వయంగా పాఠశాలకు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాద బాధితులు కావద్దు. అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ కుటుంబ జీవనాధారమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎలాంటి ప్రమాద బాధితులు కావద్దు అనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది. అందరూ కూడా వందలాది మంది విద్యార్థులు అవగాహన చేసుకున్నారు. ఇక్కడికి వందలాదిగా వచ్చిన తల్లిదండ్రులు కూడా అవగాహన చేసుకున్నారు. ఇది అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో ఈరోజు పాఠశాల విద్యార్థులను అవేర్నెస్ చేసే కార్యక్రమం. ఈసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ దాన్ని పోవాలి. అప్పుడే మనకు యాక్సిడెంట్ జరగకుండా సురక్షితంగా ఇంటికి చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మహిళా భద్రతకు వచ్చే విషయంలో అయితే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. మన దగ్గర సీటింగ్స్ కూడా వర్క్ అవుతున్నాయి. మీరు అక్కడెక్కడ ఏదైనా బస్ స్టాప్స్లో ఉన్నా, ఎక్కడైనా ఏదైనా కూడా మీకు తెలియకుండా కూడా సివిల్ డ్రెస్లో మా లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు, డెకాయ్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. మీకు ఎందుకంటే నవేడేస్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, అంటే మీ పేరెంట్స్ దగ్గర కూడా. నేను చెప్పేది అంటే మీకు ఏదైనా ఇబ్బందికరమైన విషయం కానీ ఎక్కడ ఏదున్నా కూడా డయల్ 100ని యూజ్ చేయండి. ఎందుకంటే మనకున్న ప్రిన్సెస్ సెంటర్ ఆఫ్ దిస్ టౌన్ చూసుకుంటే ఒక 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. మీరు ఏ సూర్యాపేట టౌన్లో ఏ ప్రాంతంలో ఉన్నా మీరు డయల్ 100 చేస్తే మీరు చేసిన 5 to 10 minutes లోపనే మా కానిస్టేబుల్ వితిన్ 5 to 10 minutes మీ దగ్గర ఉంటారు. మీకు ఏ ఇబ్బందికరమైన విషయం వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా చేయాల్సిన నెంబర్ ఏంటి? డయల్ 100. దీన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా యూటిలైజ్ చేయాలి. ఇంట్లో ఎంతమంది చిల్డ్రన్స్ డయల్ 100 యూజ్ చేసినట్టు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. కొంతమంది అయినా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏదైనా ఇబ్బందికరమైన విషయం కానీ, యాక్సిడెంట్ కానీ, ఈవెన్ ఏదైనా కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా డయల్ 100 యూజ్ చేయాలి. ఇంకోటి చివరి అంశం, ఈ డ్రగ్స్ గురించి మనకు వస్తే దాదాపు ఈ డ్రగ్స్ గురించి అడిక్షన్కి లోనయ్యే వాళ్ళు ఎవరయ్యా అంటే మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళ దగ్గర కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న చాక్లెట్ రూపంలో కూడా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకంటే ఈ డ్రగ్స్ విషయంలో మీకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్కు అడిక్షన్కు లోనయ్యే వాళ్ళు దాదాపు 15 years నుంచి 25 years వాళ్ళే ఎక్కువ ఉన్నారు.
మ్యాక్సిమం 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్టూడెంట్సే ఎక్కువ అడిక్షన్కి లోన్ అవుతున్నారు. దీంట్లో మేజర్గా మన తెలంగాణ స్టేట్లో మిగతా డ్రగ్స్ మన దగ్గర లేవు, కానీ మేజర్గా ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే మన సూర్యాపేటలో కానీ మన తెలంగాణ స్టేట్లో మనకు అక్కడక్కడ కనిపించే డ్రగ్ ఏదే అంటే ఓన్లీ గాంజాయి తప్ప మిగతా. కాంగ్రెస్ కార్యదర్శి కె శ్యామరావు ముదిరాజ్ చొరవతో చార్మినార్ నియోజకవర్గంలోని లాల్ దర్వాజా మెడ్ సర్కిల్లోని 1964 నాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పునర్నిర్మాణ పనులు చేపట్టారు. జిహెచ్ఎంసీ ఈఈ సలావుద్దీన్ తక్షణమే స్పందించి మరమ్మతు కార్యక్రమాన్ని ప్రారంభించి విగ్రహానికి కలరింగ్, ఐరన్ చాలి, డోర్, నిచ్చెన, అండర్ ఫ్లోరింగ్ వర్క్, చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేశారు. వెంటనే స్పందించి నెహ్రూ విగ్రహానికి మరమ్మతులు పూర్తి చేసిన ఈఈ సలావుద్దీన్ కి శ్యామరావు ముదిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముజీబుల్లా, బహదూర్పుర ఇన్ఛార్జ్ రాజేష్, కాంగ్రెస్ పిసిసి సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, బి బ్లాక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం యాదవ్, రాజ్ నారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన లాల్ దర్వాజా మోడ్ దగ్గర 1964లో ఇక్కడ నిర్మించిన నెహ్రూ స్టాచ్యూ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోకుండా ఇలాంటి కలరే కానీ ఎలాంటి అలవాటాలు లేకుండా దాన్ని అలాగే వదిలేసారు సార్. దీన్ని ఆయన ఇంట్రెస్టెడ్గా మన శ్యామరావు ముదిరాజ్ గారు ఇంట్రెస్టెడ్గా దీన్ని పట్టించుకొని ఇక్కడ కలరింగ్ ఇదే కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడ పూలహార వేయడానికి కూడా ఒక నిచ్చెన ఏర్పాటు లేకుండా ఎంతో అవస్థపడుతున్న వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఒక నిచ్చెననే కానీ దానికి వేయడానికి కలరింగే కానీ దాన్ని ఒక వేలింగే కానీ ఇదంతా కూడా మన ఒక ఈ గారు షానావుద్దీన్ గారి చొరవతో ఇవన్నీ పనులు శాంక్షన్ చేయించి ఇక్కడ శ్యామరావు ముదిరాజ్ గారు దీన్ని మొత్తం పునర్నిర్మాణానికి పునరంకితం చేయడానికి చాలా దోహదపడ్డారు. దీనికి మున్సిపల్ అధికారి షానావుద్దీన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బహదూర్పుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారైన రాజ్ కుమార్ గారు, అలాగే మన చార్మినార్ ముజీబ్ గారు, అలాగే మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ వెంకటేష్ ముదిరాజ్ గారు, అలాగే మన అనిల్ గారు, మన మోహన్ రెడ్డి గారు, మన సీనియర్ వెంకటేష్ శ్రీకాంత్ గౌడ్ గారు, ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మోడ్ దగ్గర నెహ్రూ విగ్రహానికి కలరింగ్ కానీ వర్క్ మొత్తం చేసి శ్యామరావు ముదిరాజ్ కాంగ్రెస్ లీడర్ ఈ విగ్రహం 1964లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండే మా కాంగ్రెస్ నాయకుడు శ్యామరావు గారు కష్టపడి మున్సిపల్లో దీనికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఈరోజు
పునరుద్ధరించారు. అతనికి అభినందిస్తూ ఈ కార్యక్రమం చేసిన మా కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. నల్గొండ జిల్లాలో మొట్టమొదటి మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణం ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుంది. బలవంతపు భూసేకరణను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామన్న కల్వకుంట్ల కవిత. సూర్యాపేట విద్యుత్ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వట్టె జాన యాదవ్. సిరిసిల్ల జిల్లా కేంద్రం నేతన్న చౌకలో అగ్నిమాపక వారోత్సవాలు. పలు రకాల విన్యాసాలను చేసి ప్రజలకు అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది.